నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెటిజన్స్ తోని ట్రోలింగ్ కి గురవుతున్నారు. అది ఎందుకు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా చూస్తే ఢిల్లీలో ధర్నా ముగించుకొని వచ్చారు. ముగించుకొని వచ్చిన తర్వాత ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టడం వల్ల ఈ రోజు నెటిజన్స్ నెటిజన్స్ ఎలా ఆడుకుంటున్నారంటే ఇంకా ఒక రకమైన ఆట ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అసలు ఏమైందంటారు? అసలు స్టోరీ ఏంటి? ఇంత ఆడుకోవడానికి గల కారణం ఏంటి అసలు? యాక్చువల్గా 2019కి ముందు ఏదైతే లోకేష్ గారు ఏం మాట్లాడినా ఆయన పప్పు అని రకరకాలుగా విమర్శలు చేసిన వ్యక్తులు, ఆయనకి మాట్లాడడం రాదు, మాట తీర్చడం వ్యక్తులు, ఆ తరువాత ఆయన ప్రతిదీ పర్ఫెక్ట్ అయిపోయి ఓవర్కమ్ అయ్యి వచ్చేసాడు ఆయన లోకేష్. వీళ్ళల్లో మంత్రులు కూడా ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు అందరూ కూడా తడబడడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూడకుండా చదవలేరని విమర్శలు వచ్చాయి, చాలా ట్రోల్స్ అయ్యాయి. ఆఖరికి ఓడిపోయే కౌంటింగ్ రోజు ఈవినింగ్ కూడా కింద చూసే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చదివారు అన్నట్టు కూడా ఆయన చాలా ట్రోలింగ్ కి గురయ్యాడు. అంతకుముందు ఆగస్టు 10కి సంబంధించి కూడా వాళ్ళ మంత్రులు, వైసీపీ మంత్రులు ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 120 ఏళ్ళు అయిన సందర్భంగా 75 స్వతంత్రం తెలుసుకుంటున్నాను. 120 ఏంటి, 75 ఏంటి అంటే తలా తోక లేకుండా మాట్లాడడం వాళ్ళకి కూడా చాలా ట్రోల్స్ గురయ్యారు. ఆ తర్వాత ఆయన ఏదో ఈ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఛానల్లో లేదా ఎన్నికల ముందు కొన్ని ఇచ్చిన ఛానల్స్ లో కూడా అసలు అభివృద్ధి ఏదంటే చెన్నైలో హార్బర్ ఉంది కాబట్టి అభివృద్ధి అయింది, ముంబైలో హార్బర్ ఉంది కాబట్టి అభివృద్ధి చెందింది, ఇక వైజాగ్ లో హార్బర్ ఉంది కాబట్టి ఇది అభివృద్ధి చెందుతుంది, అందుకే క్యాపిటల్ పెట్టుకున్నాను ఏదో చెప్పడం, దాన్ని మళ్ళీ ట్రోల్స్ చేయడం. తర్వాత ఇంగ్లీషు స్కూల్స్ పెట్టుకుంటే జగన్ మామయ్య అని చెప్పి ఒక అమ్మాయిది ట్రోల్స్ చేయడం చాలా చూసాం. సరే, ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి దివంగత స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధన్ సందర్భంగా భారత ప్రథమ పౌరుడు, మాజీ ప్రథమ పౌరుడు అనే సందర్భంలో ఆయన ఏదో ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే వర్ధంతని ట్వీట్ చేస్తే వెంటనే దానికి ఆయన ప్రథమ పౌరుడు, ఈయన అధమ పౌరుడు అన్నట్టుగా నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. వీటితో పాటు ఇంకేం ట్రోల్స్ చేస్తున్నారు, ఒకప్పుడు అబ్దుల్ కలాం ప్రతిభ అవార్డ్స్ ఏవి ఉండేవి, వాటికి వైఎస్ఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ అవార్డు పెట్టారు. తర్వాత కొన్ని టౌన్స్ లో అబ్దుల్ కలాం స్ట్రీట్ అని కానీ వ్యూ పాయింట్ అని కానీ ఉండేవి, దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని మార్చారు. నాకు తెలిసి ఒక ఊర్లో అబ్దుల్ కలాం స్టాచ్యూ పెట్టారు, ఉత్తరాంధ్రలో ఒక ఊరు. అక్కడ పెడితే నేను ఎప్పుడు 2019 ముందు చూశాను. తర్వాత రీసెంట్ గా 22లో 23లో వెళ్ళాను ఆ ఊరికి. ఊరి పేరు వెళ్ళేసరికి మధ్యలో ఉన్న అబ్దుల్ కలాం గారిని బొమ్మను తీసేసి రోడ్డుకి సైడ్ కి పెట్టేస్తున్నారు. ఇట్లా జంక్షన్ కి మధ్యలో ఉండేదాన్ని తీసి రైట్ సైడ్ కార్నర్ లో, ఈ రైట్ సైడ్ గల్లీకి వెళ్ళే దగ్గర అక్కడ పెట్టారు. ఇక్కడ ఏముందా అంటే వైఎస్ఆర్ గారు. ఎందుకు? ఆయన ఏ రాజకీయ నాయకుడు కాదు, ఏ దేశ నాయకుడు అంటే ఏ పార్టీకి కొమ్ము కాసే నాయకుడు కాదు, కాబట్టి ఆయన తొలగించినా కూడా ఎవరు అడగలేదు, ఎవరు ధర్నా చేయలేదు. మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఉంది. ఎట్లా ఉంటుంది చూడండి. మరి అలాంటి వ్యక్తి పేర్లు మార్చేసిన వ్యక్తి అప్పుడు గుర్తు రాలేదా? అరే, అబ్దుల్ కలాం ఒక గ్రేట్ సైంటిస్టు, భారత ప్రథమ పౌరుడిగా చేశాడు ఆయన, డిఆర్డిఏకి ఎంత సేవలు అందించాడు ఆయన లాంటి మహానుభావుల ప్రతిఫలమే మనకి అనుదేశంగా అవతరించింది. ఆయన పేరు తంబి దొరై, కేరళ అతను నంబియారు లాంటి మహానుభావుల వల్ల దేశం ఈ రోజు ఎంత రక్షణ వ్యవస్థలో ఎంత ముందుకెళ్తుంది. మరి ఎక్కడ గుర్తుంది? ఆయన పేర్లు, ఆయన వ్యూ పాయింట్ పేర్లు మార్చేసి వైఎస్ఆర్ పేర్లు పెట్టేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ కాస్త వైఎస్ఆర్ యూనివర్సిటీ, ఇలాగ ఎన్ని చేసి ఇప్పుడు పెడితే జనాలు మర్చిపోయారు అనుకుంటారా ఏంటి? ఆ పర్టికులర్ వాళ్ళ ఛానల్లో ఏదైతే ఉందో అది చూపించేస్తే అబ్బా ఇదే అంత మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకుంటారా ఏంటి? ఇదే మొన్న జరిగిందా? 164తో కూటమి గెలుచుకుందా అంటే అర్థం ఏంటి? ప్రతిదీ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని ఒకటి ఉంటుంది కదా. అంటే చెడు మంచి అని అడుగుతున్నాను. చెడుగా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచిగా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలాగ అబ్జర్వ్ చేసేటప్పుడు అరే నేను ఇలా పెట్టడం వల్ల మనమే ట్రోల్స్ అవుతాను కూడా ఫీలింగ్ లేదు. ఇప్పుడు నిన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పారంటే 36 మంది కార్యకర్తలు ఓచుకోత కోయబడ్డారు అన్నారు. 36 మంది పేర్లు మీరు చెప్పగలరంటే చెప్పలేకపోయారు. మళ్ళీ ఎందుకు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ఏదో లోకల్ గా కాబట్టి నేను ముఖ్యమంత్రి, నా చుట్టూ మంది మార్గం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, నేనేం మాట్లాడాలో తెలియపోద్దని మాట్లాడేశారు. ఇప్పుడు అక్కడ కూడా ఎలాగే మాట్లాడేది అలవాటు మీద మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? అక్కడ సమాధానం చెప్పలేక ఆయన తిరిగి వెళ్ళిపోవడం.
అసలు నాకు అర్థం కానిది ఏంటంటే అసలు చాలా ఇంటెలిజెంట్ పీపుల్లో మంచి బిజినెస్ మ్యాన్ అటువంటి వ్యక్తి అసలు ఎవరు ఆయన గైడ్ చేస్తున్నారు రాంగ్ ప్రతిదీ తడబడుతూ మాట్లాడడం పేపర్ లేకపోతే మాట్లాడలేకపోవడం ఇట్లా రాంగ్ కన్వే చేయడం అక్కడ ఢిల్లీలో జంతర్ ధర్నా చేస్తే మనకి ఏదో హైప్ వస్తుందని ఎవరు సజెషన్ ఇస్తున్నారో కానీ నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా వేరే వాళ్ళు చేపిస్తూనే చేస్తున్నారంటారా? అంత ఇదేం కాదని నాకు అదే అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు అది ఎట్లా? ఇప్పుడు ఇక్కడ రైతుల సమస్యలు ఉన్నాయి, లేదా వరదలు వచ్చాయి, గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడాలి, లేదా గుడ్డ రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడాలి, దొరికే ఒక్క అవకాశం కూడా మాట్లాడకుండా ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ ధర్నా చేస్తే ఇక్కడ ప్రజలకు నువ్వు ఎంత ఐడెంటిఫై అవుతారు? మీరు ఇక్కడుండి ధర్నా చేస్తే కదా మీరు ఐడెంటిఫై అవుతారు. మరి అక్కడికి వెళ్ళారంటే అర్థం ఏంటి? ఓహో అక్కడికి వెళ్ళి లాబింగ్ చేసుకుని ఇండియా కూటమిలోకి ఎంటర్ అవబోతున్నారా అనే సంకేతాలు అందరికీ వినిపిస్తున్నాయి, అందరికీ అనిపిస్తున్నాయి. మరి అక్కడికి వెళ్ళి ఎవరైనా గైడెన్స్ ఇస్తున్నారు, ఈయనకి ఎవరైనా గైడెన్స్ ఇస్తున్నారా, తీని అలా ఫాలో అవుతున్నారా అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈయన చాలా తెలివైనడు, చదువుకున్న వ్యక్తి, మంచి బిజినెస్ మ్యాన్. ఎట్లా వెళ్ళడం ఏంటి? ఇప్పుడు అబ్దుల్ కలాం మీద పెట్టారు, పెట్టకపోతే ఏమి ట్రోలింగ్ లేదు కదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా నేను పెట్టమని ఎవరు అడగలే, పెట్టారు. పెట్టిన తర్వాత గతంలో మీరు చేసినవన్నీ ఎవరు మర్చిపోయి ఇవాళ రేపు సోషల్ మీడియాలోను యూట్యూబ్ లో సర్వర్స్ లో ఎప్పుడెప్పుడు జరిగిన కూడా కొడితే వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు కాదు, ఇది ఇప్పుడు పేపర్ లో పడిందిరా, ఏ డేట్ లో పడింది, ఎప్పుడు పడింది, వెతికి లైబ్రరీకి వెతికి ఆ తీసి క్లిప్పింగ్ వేసి వాడాలి. ఇప్పుడు అలా లేదు కదా, ప్రతిదీ ఏదైనా గూగుల్ తల్లి ఇచ్చేస్తుంది, పెట్టేస్తున్నారు. ఇమీడియట్ గా పెట్టి దాన్ని షేర్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే వెంటనే 2 రోజుల తర్వాత వెళ్ళి దాన్ని పట్టుకుంటున్నారు వాళ్ళు. మరి ఆయన పేర్లు మార్చేసి ఆయన విగ్రహాల పక్కకు జరిపేసిన తర్వాత ఇప్పుడు ఆయన వర్ధంతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమో లేదా మౌనం పాటించడమో చేస్తే నెటిజన్స్ ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు కదా. అంటే ఈయన కూడా అవసరానికి వాడేసుకుంటున్నారు. అప్పుడేమో అవసరానికి పేర్లు చేంజ్ చేశారు, ఇప్పుడేమో అవసరానికి ఇలా వాడుకుంటున్నారు. నిజమే, వాడుకోవచ్చు. రాజకీయ నాయకుడని ఎండకు ఆ గొడుగు పడుతూనే ఉంటాడు, కాదనట్లేదు. దాన్ని చాలా లౌక్యంగా చాకచక్యంగా పెట్టాలి కానీ ఇలాగ నెట్జన్స్ దొరికిపోయేలాగా వాళ్ళు ఆడేసుకునేలాగా స్టేట్మెంట్ ఇస్తే ఇలాగే ఉంటారు. మీరే చెప్పారు కదా, ఇదే కాదు, గాంధీ పేరు గాని, ఎన్టీఆర్ గారి పేరు గాని, లేదంటే అబ్దుల్ కలాం గారి పేరు, వీళ్ళు ముగ్గురు పేర్లు ఉన్న దగ్గర చాలా సందర్భాల్లో మార్చారు. ఒక దగ్గర అయితే ఒక చౌక్ పేరు గాంధీ చౌక్, దాన్ని వైఎస్ఆర్ చౌక్ అని మార్చారు. మార్చితే ఇప్పటికీ దానికి అలాగే పిలుస్తున్నారు. గాంధీ అలవాటు మీద గాంధీ చౌక్ అనేస్తారు కానీ వైఎస్ఆర్ చౌక్ దగ్గరికి వెళ్దామని ఏమంటారు? కావాలని అక్కడ షాపులు పేర్లు బోర్డులు మార్పించడం, ఇట్లా చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? ఆ అలవాటే. అంటే కొత్త వాటికి పెట్టినా పర్వాలేదు కానీ ఆల్రెడీ ఉన్న వాటికి తీసేసి అయిన వాటికి పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు పంజాగుట్ట ఉంది, పంజాగుట్ట దగ్గర ముందు వైఎస్ఆర్ స్టాచ్యూ లేదు, వైఎస్ఆర్ స్టాచ్యూ పెట్టి వైఎస్ఆర్ సర్కిల్ అని అంటున్నారు. దాన్ని ఎవరు అంటున్నారు? పంజాగుట్ట సర్కిల్ లేకపోతే హైదరాబాద్ సిటీ సెంటర్ అంటారు దాన్ని, అంతే కదా. ఆ పేరు అలవాటైన పేరు మార్చలేరు. ఇప్పుడు ఏదో కొత్తగా వాళ్ళు జనాల్లో వృద్ధిద్దామన్నా అది అలవాటు ప్రకారం వెళ్ళిపోతుంది. అట్లాగే ఏదో చేశారు, ఇప్పుడు మళ్ళీ గతంలో చేసినవి గుర్తు పెట్టుకుని ఏదైనా చేయాలి. అలా చేయకుండా గుడ్డిగా ఇలా చెప్తే మాత్రం నెట్జన్స్ రెడీగా గన్స్ పట్టుకుని రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఎత్తడి ఏ కౌంటర్ వేద్దామా అని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.